Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియా యూకేకి మధ్యలో యూకే ప్రైమ్ మినిస్టర్ అయిన బోరిస్ జాన్సన్ గారు ఇండియాలో పర్యటిస్తున్నారు కదండి. దాంట్లో భాగంగా ఇండియాకు మరియు యూకేకు మధ్యలో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఇయర్ ఎండ్ లోపల ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటామని చెప్పి ఇరు దేశాల నేతలు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఈరోజు న్యూస్లో ఉందండి. దానికి సంబంధించి మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే నీతి ఆయోగ్ అండ్ యూనిసెఫ్ వాళ్ళకి సంబంధించి ఒక కొలాబరేషన్తోని దానికి సంబంధించిన న్యూస్ ఈరోజు న్యూస్లో ఉంది. అది ఏంటి, అది ఏ విషయంలో కొలాబరేట్ అవుతున్నారు, మరి దేనికి సంబంధించిన విషయంలో అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమిట్, గ్లోబల్ మొన్న GCTM గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. అలాగే దానికి సంబంధించి ఇప్పుడు గ్లోబల్ ఆయుష్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమిట్ 2022ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు, అది ఎక్కడ ప్రారంభించబడింది, అండ్ ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు లాంటి విశేషాలు. అండ్ స్మార్ట్ సిటీస్ అండ్ స్మార్ట్ అర్బనైజేషన్ కాన్ఫరెన్స్, ఈ స్మార్ట్ సిటీస్ అండ్ స్మార్ట్ అర్బనైజేషన్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరుగుతుంది, దేన్ని ఎవరు ప్రారంభించారు లాంటి విశేషాలు. అండ్ సంతోష్ ట్రోఫీ, ఈ సంతోష్ ట్రోఫీ అనేది దేనికి, ఏ క్రీడకు సంబంధించిన విశేషం, ఎప్పుడు జరుగుతుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఈ అన్ని టాపిక్స్కి సంబంధించిన కొన్ని విశేషాల మీద కొన్ని MCQs అండ్ అలాగే ఇంకా న్యూస్లో ఉన్న కొన్ని ఇతర విశేషాల మీద కూడా కొన్ని MCQs మనం ఈరోజు తెలుసుకుందాం. కమింగ్ ఆన్ టు ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బై ద ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఈ సంవత్సరం ఎండింగ్ లోబా, దట్ ఈస్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 2022, ఇండియా అండ్ UK ఆర్ అసైన్డ్ టు మేక్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ బోత్ ద నేషన్స్. Prime Minister Narendra Modi today said that India and United Kingdom had decided to do their best to conclude the free trade agreement by the end of this year. Addressing a joint press briefing following bilateral talks with UK's counterpart Boris Johnson. UK Prime Minister ఎవరండి? బోరిస్ జాన్సన్ ఇన్ న్యూఢిల్లీ. వీళ్ళిద్దరూ మాట్లాడుకొని రెండు దేశాల మధ్యలో డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ టైస్కి సంబంధించిన విషయాల మీద మరియు ఎనర్జీ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఇలా ఇతర విషయాల మీద మాట్లాడుకోవడమే కాకుండా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. FTA ఈజ్ మెంట్ ఫర్ FTA అంటే ఏంటి అని అడగచ్చండి. FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కన్క్లూడ్ చేస్తాము బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అని చెప్పి ఇరు దేశాల నేతలు చెప్పడం జరిగిందండి. అసలు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎ ప్యాక్ట్ బిట్వీన్ 2 or more నేషన్స్ టు రెడ్యూస్ బ్యారియర్స్ ఇన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అమౌంగ్ దెమ్. ఏం లేదండి, మనము ఈ UK నుంచి మనం చేసుకునే ఇంపోర్ట్స్ కానీ, యూకేకి మనం చేసే ఇంపోర్ట్స్ కానివ్వండి, మనం UK నుంచి చేసుకునే ఇంపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే UK వాళ్ళు మన దిక్కు నుంచి చేసుకునే ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఇంపోర్ట్స్ కానివ్వండి, ఇలా ఏదైనా విషయాల మీద ట్రేడ్ బేరియర్స్ లేకుండా చేయడమే ఈ FTA యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సాధ్యమైనంత వరకు ట్రేడ్ బేరియర్స్ని తగ్గించడం లేకుండా చేయడం ఈ FTA యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అండర్ ఏ ఫ్రీ ట్రేడ్ పాలసీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ కెన్ బి బాట్ అండ్ సోల్డ్ అక్రాస్ ఇంటర్నేషనల్ బార్డర్స్ విత్ లిటిల్ ఆర్ నో గవర్నమెంట్ టారిఫ్స్. ఇందాకే చెప్పాను కదా, టారిఫ్స్, గవర్నమెంట్ యొక్క కస్టమ్స్ ట్యాక్స్ కానివ్వండి, ఇలాంటి ట్యాక్సేషన్స్ తక్కువ చేసి ఏ ట్యాక్సులు లేకుండా చేయడమే, సాధ్యమైనంత తగ్గించడమే, ఈ గవర్నమెంట్ టారిఫ్స్ని తగ్గించడమే దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం అండి. గవర్నమెంట్ టారిఫ్స్, కోటాస్, సబ్సిడీస్ ఆర్ ప్రొహిబిషన్స్ టు ఇన్హిబిట్ దర్ ఎక్స్చేంజ్. జనరల్గా దేశాలు చెప్తూ ఉంటాయి, మేము ఇది తీసుకుంటాం, ఇది తీసుకోమని. FTA చేసిన తర్వాత అలాంటిది ఏమీ ఉండదండి. గవర్నమెంట్ టారిఫ్స్ తగ్గిపోతాయి, అక్కడ నుంచి వచ్చిన మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇంపోర్ట్స్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం చేసే ఎక్స్పోర్ట్స్ని కూడా UK వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుందండి. ఇండియా ఇప్పటి వరకు 14 దేశాలతోని ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం జరిగిందండి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈజ్ మెంట్ ఫర్ రిడక్షన్ ఆఫ్ గవర్నమెంట్ టారిఫ్స్ ఆర్ టోటలీ గవర్నమెంట్ టారిఫ్ని తీసేయడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ ఈజ్ ద అపోజిట్ ఆఫ్ ట్రేడ్ ప్రొటెక్షనిజం ఆర్ ఎకనామిక్ ఐసోలేషన్గా ఉండి ఓన్లీ ఆ దేశంలో ఉండే సరుకులను వాళ్ళ దేశంలో మాత్రమే అమ్ముకోవడం, లేకపోతే వేరే దేశం సరుకులు రానియకుండా ఉండడం అనేది ఈ ప్రొటెక్షనిజం అండి, ట్రేడ్ ప్రొటెక్షనిజం. దానికి అపోజిటే ఈ FTA అంటే ఏంటి, వేరే దేశాల నుంచి ఎన్ని రకాలమైన సరుకులైనా మన దేశానికి రావచ్చు. అది ట్రేడ్స్ ఆర్ సర్వీసెస్. ఇక్కడ నుంచి కూడా మనం సర్వీసెస్ ఎక్కువగా సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కదండి. ITI సర్వీసెస్ కానివ్వండి, BPO కానివ్వండి, KPO కానివ్వండి, ఇలాంటి సర్వీసెస్ మన దేశం నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి విషయాల మీద అక్కడ కూడా ఏ ట్రేడ్ బేరియర్స్ లేకుండా చూసుకోవడమే దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం అండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ నీతి ఆయోగ్ అండ్ యూనిసెఫ్.
ఈ నీతి ఆయోగ్ కానివ్వండి, యూనిసెఫ్ కానివ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్ బాడీస్ అండి రెండు. సో ఇవి రెండు కొలాబరేట్ అయ్యి ఒకటి చేస్తున్నాయంటే దానికి సంబంధించిన టాపిక్ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. నీతి ఆయోగ్ అండ్ యూనిసెఫ్ ఇండియా కొలాబరేటెడ్ టు డెవలప్ ఇండియాస్ ఫస్ట్ రిపోర్ట్ ఆన్ స్టేట్ ఆఫ్ ఇండియాస్ చిల్డ్రన్. ఇండియాలో ఉన్న చిల్డ్రన్స్ యొక్క స్టేట్ ఆఫ్ ఇండియాస్ చిల్డ్రన్ రిపోర్ట్ అండి ఇది. దీన్ని ఎవరు కలిసి రూపొందించారని అడుగుతాడు. స్టేట్ ఆఫ్ ఇండియాస్ రిపోర్ట్ హ్యాస్ బీన్ మేడ్ బై నీతి ఆయోగ్ అండ్ యూనిసెఫ్. The latest report on the state of India's children, status and trends in multidimensional child development, చిల్డ్రన్స్ యొక్క అభివృద్ధికి సంబంధించి మల్టీ డైమెన్షనల్ వేస్లో ఇది సంబంధించిన రిపోర్ట్ అనేది చెప్పడం జరుగుతుందండి. విల్ బి జాయింట్లీ డెవలప్డ్ అండ్ లాంచ్డ్ బై నీతి ఆయోగ్ అండ్ యూనిసెఫ్ ఇండియా. నీతి ఆయోగ్ అండ్ యూనిసెఫ్ ఇండియా వాళ్ళు ది స్టేట్ ఆఫ్ చిల్డ్రన్స్ రిపోర్ట్ని తయారు చేశారని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. This was determined when the two organizations signed a statement of intent reiterating their joint commitment to achieve the children's rights in India. The report will create frameworks for understanding health and nutrition, చిల్డ్రన్ యొక్క హెల్త్, న్యూట్రిషన్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళకు అందుతున్న వాటర్ కానివ్వండి, శానిటేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి, హౌస్ హోల్డ్స్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ చిల్డ్రన్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అక్రాస్ స్టేట్స్. ఈ పర్టికులర్గా ఈ 6 రంగాల మీద స్టేట్ ఆఫ్ ఇండియాస్ చిల్డ్రన్ రిపోర్ట్ని తయారు చేయడం జరుగుతుందండి. ఈ స్టేట్ ఆఫ్ ఇండియాస్ చిల్డ్రన్ రిపోర్ట్ని ఎవరు తయారు చేస్తున్నారండి? ఇన్ కొలాబరేషన్ విత్ నీతి ఆయోగ్, ఇన్ కొలాబరేషన్ విత్ యూనిసెఫ్ ఇండియా. ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిపి ఈ స్టేట్ ఆఫ్ చిల్డ్రన్స్ రిపోర్ట్ని తయారు చేయడం జరుగుతుందండి. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. Coming on to the next topic, that is Pradhan Mantri Modi, Prime Minister Modi inaugurated Global Ayush Investment and Innovation Summit. గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమిట్ 2022. మనం మొన్న GCTM గురించి మాట్లాడుకున్నాం కదండి, గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అని. ఇది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారండి? జామ్నగర్. అందులోనూ భాగంగానే దానికి సంబంధించిన కాన్ఫరెన్స్లో భాగంగానే ఈ అప్పుడు జరుగుతున్న సమిట్లో భాగంగానే ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమిట్ని కూడా గాంధీనగర్ ఎక్కడ ఉంటుందండి? అది గుజరాత్ యొక్క క్యాపిటల్ సిటీ. అక్కడ ఈ సమిట్ని ప్రధానమంత్రి మోడీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాంట్లో మన మారిషస్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రవీణ్ జగన్నాథ్ గారు మరియు WHO డైరెక్టర్ జనరల్ అయిన అడ్హానోమ్ టెడ్రామ్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ విల్ ఓపెన్ ద గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమిట్ 2022 ఎట్ మహాత్మా మందిర్ ఇన్ గాంధీనగర్, గుజరాత్. ఇప్పుడే చెప్పాను కదండి, దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే గాంధీనగర్లో ప్రారంభించడం జరిగిందండి. ద 3-day కాన్ఫరెన్స్ విల్ బ్రింగ్ టుగెదర్ కీ పాలసీ మేకర్స్, ఎంటర్ప్రినర్స్, ఇన్వెస్టర్స్, స్టార్టప్స్ అండ్ అదర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్. ఇలా చాలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఇన్వెస్టర్స్, స్టార్టప్స్ వీళ్ళందరినీ ఒక దగ్గరకు చేర్చి దీనికి సంబంధించి గ్లోబల్ ఆయుష్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్కి సంబంధించిన విషయాల మీద డిస్కషన్స్ చేయడం జరుగుతుందండి. ద ఈవెంట్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ సెవరల్ ఫేసెస్ ఫ్రమ్ April 20 to 22 విల్ ప్రమోట్ గ్లోబల్ అవేర్నెస్ ఆఫ్ ఆయుష్ ఎడ్యుకేషన్. ఆయుష్కి సంబంధించిన ఎడ్యుకేషన్, ఇట్లా MBBS డిగ్రీస్ ఉన్నట్టు ఆయుష్కి సంబంధించిన వివిధ రంగాల మీద కూడా ఈ GCTMలో ఇప్పటి నుంచి డిగ్రీస్ కూడా అందజేస్తారండి. ఆయుష్ ఎడ్యుకేషన్కి సంబంధించి, దానికి సంబంధించిన రీసెర్చ్కి సంబంధించి, ఇన్నోవేషన్స్, ఎంటర్ప్రినర్షిప్ అండ్ టర్మ్ హెల్త్ అక్రాస్ ఆయుష్ సిస్టమ్స్ సంబంధించి అన్ని రకాలుగా 360 యాంగిల్స్లో అటు ఎడ్యుకేషన్ నుంచి రీసెర్చ్, ఇన్నోవేషన్, ఎంటర్ప్రినర్షిప్ దాకా అన్ని రంగాలకు సంబంధించి డెవలప్ చేయడానికి ఈ సమిట్లో ఒక డిస్కషన్ అనేది జరిగిందండి. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సమిట్ అనేది ఎక్కడ జరిగింది, దీన్ని ఎవరు ప్రారంభించారు? ఈ సమిట్ ఎక్కడ జరిగిందండి? గాంధీనగర్, గుజరాత్లో జరిగింది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ Surat is in Gujarat. Surat hosts the Smart Cities Smart Urbanization Conference. Smart Cities Smart Urbanization Conference is held at అని అడుగుతాడండి. ఇట్ ఈస్ హెల్డ్ ఎట్ సూరత్ అండి. సూరత్ ఇన్ గుజరాత్. దానికి సంబంధించిన విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏ 3-day Smart Cities Smart Urbanization Conference kicked off today in Surat under the clarion call of ACAM అంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ఒక కాల్ ఇచ్చారు కదండి ప్రైమ్ మినిస్టర్ గారు. 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్కి సంబంధించి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగానే ఈ స్మార్ట్ సిటీ స్మార్ట్ అర్బనైజేషన్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరుగుతుందండి. This ACAM has been given by Honorable Prime Minister to commemorate the 75th anniversary of independence. ఇందాకే చెప్పాను కదా, 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ జరుగుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ప్రోగ్రామ్ని మనం చేసుకుంటాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ హెల్డ్ ఫర్ విచ్ రీజన్ అని అడుగుతాడండి.
as India is celebrating 75th year, as India is celebrating 75th anniversary of its independence, we are celebrating it. The event is being organized by ఈ ఈవెంట్ని స్మార్ట్ సిటీస్ అండ్ అర్బనైజేషన్ కాన్ఫరెన్స్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారండి? ఇక్కడే ఉంది, స్మార్ట్ సిటీస్ అండ్ అర్బనైజేషన్. ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందండి? జనరల్గా స్మార్ట్ సిటీస్ ఇలాంటివి అండి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ హౌసింగ్ అఫేర్స్. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ హౌసింగ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ సూరత్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ డెవలప్మెంట్ వాళ్ళు చేస్తున్నారండి. దీనికి సంబంధించి కొన్ని అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. బెస్ట్ స్టేట్ అవార్డు ఉత్తరప్రదేశ్కి వెళ్ళిందండి. మరి బెస్ట్ స్టేట్ అవార్డు ఉత్తరప్రదేశ్కి వెళ్ళింది. బెస్ట్ సిటీ అవార్డు సూరత్కి మరియు ఇండోర్కి వెళ్ళడం జరిగిందండి. ఇండోర్ ఎక్కడ ఉంటుంది? ఇండోర్ ఎప్పుడు ఇండియాస్ క్లీనెస్ట్ సిటీ అండి. ఇండోర్ ఈజ్ ఇండియాస్ క్లీనెస్ట్ సిటీ. ఇట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్. ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇది గత 2-3 సంవత్సరాలుగా ఇండియాస్ క్లీనెస్ట్ అవార్డుగా స్వచ్ఛ భారత్ అవార్డ్స్ పొందడం జరుగుతుందండి ఇండోర్. Coming on to the next topic, that is Santosh Trophy. Santosh Trophy is a legendary Indian football tournament అండి. This has been started స్వతంత్రానికి పూర్వం నుంచే ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్. ఇప్పుడు ఆల్రెడీ ఇది నడుస్తుంది. బట్ ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సంతోష్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని చెప్పి కరెంట్ జీకేలో, స్టాండర్డ్ జీకేలో ఈ క్వశ్చన్ ఒక 10-15 సార్లు రిపీట్ అయి ఉంటుందండి. వివిధ డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఒక 10 to 15 టైమ్స్ రిపీట్ అయి ఉంటుంది. సంతోష్ ట్రోఫీ ఈజ్ ఏ టోర్నమెంట్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని చెప్పి. ఇది ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుందండి. సెమీఫైనల్స్ నడుస్తున్నాయి. మనం ఫైనల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరు గెలిచారు అలాంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దో ఈ సంతోష్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు ఫుట్బాల్ అండి. ఇట్ ఈజ్ ఏ Santosh Trophy is a senior national football championship, is a knockout non-professional football competition contested by the regional state associations and government institutions under the All India Football Federation, the sports governing body of India. ఇదండి. దీనికి సంబంధించిన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, సంతోష్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు ఫుట్బాల్. ఈ ఫుట్బాల్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జనరల్గా మనకు క్రికెట్ లాంటి విషయాలు, లేకపోతే టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి విషయాలు గుర్తుంటూ ఉంటాయి, కానీ ఫుట్బాల్ మన ఇండియాలో అంత ఫేమస్ కాదు కాబట్టి గుర్తుండదండి. బట్ ఈ సంతోష్ ట్రోఫీ మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సంతోష్ ట్రోఫీ మీద క్వశ్చన్స్ న్యూమరస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అదే క్వశ్చన్ డిట్టో టు డిట్టో క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో ఇది ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెయిన్స్ వాళ్ళకు ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ సమ్ ఎంసీక్యూస్. మనం కొన్ని ఎంసీక్యూస్ గురించి డీల్ చేద్దామండి. అదేంటంటే విచ్ డాక్యార్డ్ డెలివర్డ్ ద స్కార్పియన్ క్లాస్ సబ్మరైన్ ఐఎన్ఎస్ వాగ్షీర్ టు ఇండియన్ నేవీ. ఐఎన్ఎస్ వాగ్షీర్ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం కదా. ఈ ఐఎన్ఎస్ వాగ్షీర్ అనేది ఫ్రెంచ్ వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారండి. దాన్ని ఇండియాలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద ఇండియాలోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మరి ఇది ఎక్కడ కన్స్ట్రక్షన్ చేశారండి? ఆప్షన్స్ ఆర్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మజ్గోన్ డాక్, గోవా షిప్ బిల్డర్స్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, దట్ ఈస్ హెచ్ఏఎల్. హెచ్ఏఎల్ వాళ్ళు విమానాలు తయారు చేస్తూ ఉంటారండి. విమానాలు, హెలికాప్టర్ ఇలాంటివి తయారు చేస్తూ ఉంటారు, అంతేగాని షిప్స్ తయారు చేయరు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ వాళ్ళు మిజైల్స్ తయారు చేస్తూ ఉంటారండి. ఆన్సర్ ఈస్ మజ్గోన్ డాక్. మజ్గోన్ డాక్ ఇన్ ముంబైలోని మజ్గోన్ డాక్లో దీన్ని తయారు చేయడం జరిగింది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ సిటీ ఈస్ ద హాస్ట్ ఆఫ్ గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమిట్ 2022. ఆప్షన్స్ ఆర్ వారణాసి, బి కొచ్చి, సి గాంధీనగర్, డి సిమ్లా. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం దీని గురించి, ఈరోజే మాట్లాడుకున్నాం. విచ్ సిటీ ఈస్ ద హోస్ట్ ఆఫ్ గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమిట్. ఎక్కడ జరిగిందండి? దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారని చెప్పాను, ఎవరు ప్రారంభించారని చెప్పాను? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారండి. అందులో పాల్గొన్నది ఎవరు? మారిషియస్ ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రవీణ్ జగన్నాథ్ గారు, WHO డీజీ గారు పాల్గొన్నారు. అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి రీసెర్చ్ కానివ్వండి, ఇన్నోవేషన్ కానివ్వండి, పాలసీ మేకింగ్ కానివ్వండి, స్టార్టప్స్ కానివ్వండి, ఇలా వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులు కూడా పాల్గొన్నారని చెప్పాను కదా. ఇది ఎక్కడ జరిగిందంటే గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించడం జరిగిందండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే గ్లోబల్ ఆయుష్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ కదా. GCTM కూడా మొన్ననే ఇండియాలో గుజరాత్లోనే జామ్నగర్లోనే స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి అది మరియు ఇది 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అవుతాయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ హ్యాస్ బీన్ కమిషన్డ్ ఇన్ విచ్ స్టేట్. మనం 2 రోజుల కింద ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది ఎక్కడ అండి, ఏ స్టేట్లో అని చెప్పి మాట్లాడుకున్నాం? ఆప్షన్స్ ఆర్ గుజరాత్, బి అస్సాం, సి వెస్ట్ బెంగాల్, డి ఒడిస్సా. ఈ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తున్నారని చెప్పి మనం మాట్లాడుకున్నాం 2 days కిందట. ఇది ఎక్కడంటే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, ఇట్ ఈస్ ఇన్ అస్సాం అండి, అస్సాంలో. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఆఫ్టర్ భూటాన్ అండ్ సింగపూర్ NPCI
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎక్స్పాండెడ్ టు విచ్ కంట్రీ టు ఆఫర్ యూపీఐ బేస్డ్ పేమెంట్స్? ఏ దేశానికండి ఎన్పిసిఐ వాళ్ళు భూటాన్లో స్టార్ట్ చేశారు, సింగపూర్లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఏ దేశంలో ఈ యూపీఐ బేస్డ్ పేమెంట్స్ సంబంధించి స్టార్ట్ చేయడం జరిగిందని అడుగుతున్నాడండి. ఆప్షన్స్ ఆర్ ఏ శ్రీలంక, బి నేపాల్, సి యుఏఈ, డి బంగ్లాదేశ్. ఆన్సర్ ఏంటండి? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దీన్ని ఎన్పిసిఐ వాళ్ళు యూపీఐ బేస్డ్ పేమెంట్స్ ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చి దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. Thank you.